చూపిస్తుంది. ఓకే. సో ఈరోజు మనకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఆల్రెడీ దీని గురించి మొన్న నేను డిస్కస్ చేశా. జస్ట్ ఈరోజు ఒక చిన్న టాపిక్ చూద్దాం. రేపు మెమరీ గురించి డిస్కస్ చేసి రేపు క్లోజ్ చేద్దాం ఇంకా. ఓకే. సో అంటే ఇప్పుడు నేనేం చెప్పానంటే మనం ఒక ఏజెంట్ ఒక అంటే ఎగ్జాక్ట్ ఏజెంట్ క్రియేట్ చేయడం. బట్ అట్లాంటి రెప్లికా ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ దగ్గరికెళ్ళామనుకోండి, లేదా జెప్టో దగ్గరికెళ్ళామనుకో, ఎక్కడైనా ఏదైనా అమెజాన్ కానీ, జెప్టో గానీ, స్విగ్గీ గానీ ఎక్కడికెళ్ళినా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకిక్కడ దీని యొక్క ఆర్కిటెక్చర్ ఐడియా ఉంది కదా! నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా దీని యొక్క ఆర్కిటెక్చర్. మీకందరికీ చూయించాను ఇంతకుముందు. అమెజాన్, స్విగ్గీ, జొమాటో వీటి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో, హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్డ్ ఇట్? ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? లేదంటే ఒక 10 సంవత్సరాల కిందట చెప్పాం గుర్తుందా? 2020లో లేదంటే 2000లో ఆర్కిటెక్చర్ గురించి. సో, మనకు అమెజాన్ దగ్గరికెళ్ళామనుకో, అమెజాన్‌లో క్లయింట్ ఉంటది. సర్వర్ ఉంటది. ఐ మీన్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటది. బ్యాక్ ఎండ్ ఉంటది. బ్యాక్ ఎండ్‌లో మనకు సర్వర్ ఉంటది. వెబ్ సర్వర్ ఒకటుంటది. దాంతో పాటు డేటాబేస్ కూడా ఉంటది. ఓకే. ఇది ఇక్కడ జరిగే థింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక 100 ఐటెమ్స్ డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఎళ్తది. నాకు ఐటెమ్స్ కావాలి అని. ఈ ఐటెమ్స్ అన్నీ ఎక్కడుంటాయి? డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, రిక్వెస్ట్ ఎళ్తే ఈ రిక్వెస్ట్ ఈ డేటాబేస్ దగ్గరికెళ్ళి ఐ మీన్ ఈ వెబ్ సర్వర్ డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది గదా! పీడీబీసీ. అంటే పైథాన్‌లో అయితే పీడీబీసీ, జావాలో అయితే జేడీబీసీ. సో, వీటితో కనెక్ట్ అయ్యి ఉంటది. సో, కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఈ సర్వర్ లాజిక్ ఈ డేటాబేస్ దగ్గరికెళ్ళి మనకి ఏవైతే ఐటెమ్స్ కావాలో ఆ ఐటెమ్స్‌ని తీసుకొని దాన్ని జేసాన్ ఫార్మాట్‌లో ఫ్రంట్ ఎండ్‌కిస్తే ఫ్రంట్ ఎండ్ వాటిని డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. ఇదే గదా మనం నేర్చుకుంది. దీన్ని రిక్వెస్ట్ అంటాం. దీన్ని రెస్పాన్స్ అంటాం. వీటిని రెస్ట్ ఏపీఐస్ అంటాం. స్టేట్‌లెస్ ఉంటాయి అని జెప్పాను. గుర్తుందా అందరికి? సో, ఇది మనం డిస్కస్ చేసిందనమాట. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ డేటాబేస్‌తో కనెక్షన్ ఇదంతా ఏం వద్దు. జస్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేనొక ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాననుకోండి. ఏజెంట్ యొక్క పని ఏంటంటే, ఇప్పుడు యూజర్ ఏదైనా క్వెషన్ అడుగుతాడు. ఏం క్వెషన్ అడుగుతాడంటే, ఫర్ సపోజ్ ఏం క్వెషన్ అడుగుతాడంటే, ఆహ్, ఇప్పుడు ఇక్కడున్న ఐటెమ్స్‌లో సో, ఇన్ థిస్ ఐటెమ్స్ ఐ నీడ్ స్మార్ట్ బ్యాండ్ వితౌట్ స్క్రీన్ విచ్ హాస్ 4+ రేటింగ్ అని అడిగారనుకోండి. మనకేం జేయాలి తెలుసా? 4+ రేటింగ్ ఉన్న బ్యాండ్స్ అన్నిటిని తీసుకొనొచ్చి ఇక్కడ డిస్‌ప్లే చేయాలి. జనరల్‌గా ఏంటి ఫిల్టర్ చేసుకోవాలి మనం. మనం ఫిల్టర్ చేసుకోవాలి. లేదంటే మనం ఐటెమ్స్ తీసుకొని రావాలి. ఇది చేయాలన్నమాట. ఇదొద్దు నాకు. నేనిక్కడ ఏజెంట్‌కి క్వెషన్ ఇస్తే, ఆ ఏజెంట్ ఇక్కడ బ్యాక్ ఎండ్‌కెళ్ళి డేటాబేస్ దగ్గర మొత్తం డేటా తీసుకొనొస్తది. కానీ ఏజెంట్‌కి పంపించిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేసుకొని ఆ ఏజెంట్ మనకివ్వాలన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ ఒక ఏజెంట్ అమెజాన్‌లో గాని, స్విగ్గీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో మనకు ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ టు 20 మినిట్స్ ఏం పెట్టుకోవాలి? మన దగ్గర ఒక 500 ఉంటాయి. దాంట్లో 200 ఖర్చు పెట్టగలం. అంటే 150 మాత్రమే ఖర్చు పెట్టగలం మనం. సో, ఈ 150లో బిర్యానీ ఎతకాలి. అది కూడా బెటర్‌గుండాలి. కొంచెం 3.5+ రేటింగ్‌తో ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఈ కేటగరీని మనం అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఎంతసేపు ఒక 15-20 మినిట్స్ సెర్చ్ చేయాలి ఫస్ట్. సెర్చ్ చేస్తే అప్పుడు ఈ కేటగరీలో తగ్గట్టుగా మనకి ఏదో ఒకటి దొరుకుతది. ఆ దొరికిన దాన్ని మనం అదో ఏదో ఒకటి చేసి ఆర్డర్ పెట్టుకుంటాం. ఇది మనం చేయాల్సిన థింగ్ అన్నమాట. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చేయకుండా ఒక ఏజెంట్ ఉంది. ఈ ఏజెంట్‌కి చెప్తున్నాం. అరే నాకు 150 రూపీస్‌లో 150 బిలో కింద ఒక బిర్యానీ కావాలి. 3.5+ రేటింగ్ ఉన్న దాంట్లో కావాలి అని చెప్పామనుకో. అది లిస్ట్ ఆఫ్ బిర్యానీస్ ఇచ్చిందనుకోండి. ఎలా ఉంటది మనకు? బెటర్ గదా! అర్థమవుతుందా? అలాంటి ఒక పీఓసీని మనం ఈరోజు క్రియేట్ చేద్దాం అంటున్నా. ఓకే. ఇక్కడ నేను డేటాబేస్ తర్వాత సర్వర్ ఇదంతా ఏం కాదు. సో, మనకు డమ్మీ ఏపీఐస్ ఉంటాయి కదా! ఆ డమ్మీ ఏపీఐస్‌లో మనకు ఫేక్ స్టోర్ ఏపీఐ అనేది
ఏమిస్తది? ప్రొడక్ట్స్ అనే ఒక ఏపీఐ ఇస్తదనమాట. దీంట్లో మనకు 20 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ దీని గురించి మీకు చాలా సార్లు డిస్కస్ చేశాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అంటే నా థాట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫేక్ స్టోర్ ఏపీఐ యొక్క ఏదైతే ఏపీఐ ఉందో, దీన్ని నేను కస్టమ్ టూల్‌తో కాల్ చేస్తా. ఓకే. కస్టమ్ టూల్‌తో కాల్ చేసి, ఈ కస్టమ్ టూల్‌ని నేను ఎల్ఎల్ఎంకి అటాచ్ చేస్తా. అటాచ్ చేసి యూజర్ క్వెషన్స్ అడిగేలాగా రాస్తాననమాట. మొన్న మనం ఏం చేసాం, వెదర్ ఏపీఐని కస్టమ్ టూల్ లాగా క్రియేట్ చేసాం. ఈరోజు వెదర్ ఏపీఐ కాకుండా ఈ ఏదైతే టూల్ ఉందో, ఈ టూల్‌ని ఏపీఐ లాగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నా నేను. అర్థమైందా? అంటే మీకు ఒక బ్యాక్ డ్రాప్ ఇచ్చాను ఇక్కడ నేను. ఐ గెట్టింగ్ మై పాయింట్? యెస్. నో. పిల్లలు అర్థమైందా పిల్లలు? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం కాలేదని పెట్టండి. అర్థమైతే అర్థమైందని పెట్టండి. ఓకే. సో, చాలా మందికి అర్థమైంది. కొంతమందికి అర్థం కాలేదు. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. మనం చేస్తాను. చేసి చూయిస్తాను. చేసి చూయించిన తర్వాత ఇంకా మీకు కొద్దిగా అర్థమవుతది. ఇక్కడ ఎంతమంది ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేశారు? ప్రాజెక్ట్స్ అన్నీ కాదు గానీ, మొన్న మనం ఏజెంట్ చేసాం గదా! ఆ ఏజెంట్ ఎంతమంది కంప్లీట్ చేశారు? మొన్న ఏజెంట్. వినోద్. కొత్తగా చూస్తున్నా వినోద్ మీ పేరు. అటెండ్ అవుతున్నారా రోజు? అవుతున్నాను సార్. ఓకే. 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 ఎంతమంది కంప్లీట్ చేశారు మొన్న ఏజెంట్‌ని? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది కంప్లీట్ చేశారు ఏజెంట్ క్రియేషన్? సెర్చ్ ఏజెంట్, కస్టమ్ టూల్. ఎగ్జాక్ట్‌గా నేనేదైతే క్రియేట్ చేశానో అది. ఎంతమంది చేశారు? ఓకే. నైస్. ఇంతమంది చేశారా? మరి పోస్ట్ చేయొచ్చు కదా లింక్డ్ఇన్‌లో. ఓకే. నైస్. 6 మంది చేశారు. ఓకే. అది కూడా గ్రేటే. యాక్చువల్‌గా ఇప్పుడు మనకు ఒక 40 మంది ఉన్నారు. 10 మంది కూడా ఉండరేమో అనుకున్నా లాస్ట్‌కొచ్చేటప్పటికి. ఎట్లా ఉన్నారు. గ్రేట్ అది యాక్చువల్‌గా. ఐయామ్ హ్యాపీ దట్ సమ్ పీపుల్ ఆర్ దేర్. ఓకే. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో బ్యాచ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆల్‌మోస్ట్ 500 మెంబర్స్ జాయిన్ అయ్యారనమాట. నేను అనుకున్నా ఆల్రెడీ. ఏమనుకున్నానంటే లాస్ట్‌కొచ్చేటప్పటికి ఒక 10 మంది, 15 మంది, ఒక 5 మందన్నా ఉంటారా కోడింగ్ వచ్చి మొత్తం అంతా చేసేటప్పటికి అని అనుకున్నా. బట్ ఉన్నారు. గ్రేట్. నైస్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది అర్థమైందా అందరికి ఇది? ఇది అర్థమైందా? ఇక్కడ ఏంటనేది అర్థమైందా? ఈ టూల్ ఏంటనేది? అంటే నేనేం చేయాలనుకున్నానో ఇక్కడ ఏంటో అర్థమైందా? ఓకే. దీన్ని చేయడం కోసం నేను ఒక రెప్లికా మాదిరి క్రియేట్ చేయాలనుకుంటున్నా. వెయిట్ చేయండి. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఒకరో ఇద్దరికో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మధ్యలో క్లాసెస్ మిస్ చేసుంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చేసేదేంటో చూడండి. చూసిన తర్వాత మళ్ళీ లాస్ట్‌లో మళ్ళీ ఇంకొకసారి ఓవరాల్‌గా మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఓకే. కోడ్ చేద్దాం. కోడ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతది ఏంటని. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నా. లెట్ మీ నో వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. నేను ఇక్కడ లోకల్‌లో ఏం చేయట్లేదు. జస్ట్ కొలాబ్‌లో చేద్దాం. లోకల్‌లో మీరు చేయండి. ఓకే. ఓకే. సో, కొలాబ్. ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేయనవసరం లేదు. ఆల్రెడీ మొత్తం అన్నీ మన దగ్గర ఉన్నాయి. జస్ట్ యూజ్ చేసుకోవాలంతే. సో, ఇది మన దగ్గర ఉన్న మన దగ్గర ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న థింగ్. సో, ఒక కొత్త కొలాబ్ లింక్‌ని క్రియేట్ చేద్దాం. దాంట్లో మొత్తం రాద్దాం. సో, ఇప్పుడు నేను ఏజెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు బ్రెయిన్ కావాలి. టూల్స్ కావాలి. ఓకే. సో, మెమరీ కూడా కావాలి. మెమరీ రేపు చూద్దాం. మెమరీ యాక్చువల్‌గా ఇవన్నీ నేను చెప్పకూడదనుకున్నా. ఆహ్, బట్ పాయింట్ ఏంటంటే మీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలనిపించింది. అందుకు మళ్ళీ ఇవి ఎక్స్‌ట్రాగా యాడ్ చేసి చెప్తున్నా. ఓకే. ఓకే. సో, యాహ్! ఇన్‌స్టాల్ చేయండి. ఫస్ట్ ఏజెంట్‌ని క్రియేట్ చేద్దాం. సారీ, మోడల్‌ని క్రియేట్ చేద్దాం. మోడల్‌ని ఇన్వోక్ చేస్తున్నా.
సరే మోడల్ని డిఫైన్ చేస్తున్నా. ఐఎమ్ డిఫైనింగ్ ఇట్, ఇన్వోక్ చేయట్లేదు, డిఫైన్ చేస్తున్నా. అది అయిపోయిన తర్వాత జనరల్గా మనం మొన్న సెర్చ్ టూల్కి టాబిలీ సెర్చ్ యూజ్ చేసాం. కస్టమ్ టూల్ క్రియేట్ చేయాలంటే కస్టమ్ టూల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం వెదర్ యాప్ క్రియేట్ చేసి వెదర్ యాప్ క్రియేట్ చేసాం. బట్ ఈరోజు అదంతా అవసరం లేదు. జస్ట్ మనకు రిక్వెస్ట్ మాడ్యూల్ చాలు మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాం అంతే. ఏ ఏపీఐ? ఫేక్ స్టోర్ ఏపీఐ కాల్ చేస్తున్నాం. ఇది ఫేక్ స్టోర్ ఏపీఐ స్లాష్ ప్రోడక్ట్స్ ఇది కాల్ చేస్తున్నాం. సో మీరు దీనికి పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు కాల్ చేసాం దీన్ని. జస్ట్ అయినా పర్లేదు, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో గెట్ ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఇవి 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం 20 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో నేను ఏం చేస్తా, ఈ ఏపీఐని కస్టమ్ టూల్ లాగా క్రియేట్ చేస్తాను. కస్టమ్ టూల్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మీకు చూపించాను. సో @టూల్ ఇదే రాయాలి. బట్ దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తాను నేను. సో ల్యాంగ్ చైన్ నుంచి టూల్ని ఇంపోర్ట్ చేద్దాం. సో ఇది కస్టమ్ టూల్. టూల్ ఇక్కడ వెదర్ కాదు, ఇది ప్రోడక్ట్స్. సో మనకు ప్రోడక్ట్స్ లోకి ఏమి ఇవ్వనవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు గివ్ ఎనీథింగ్. ఏం అవసరం లేదు మనకు ప్రోడక్ట్స్ లోకి. ఇక్కడ సిటీ కూడా ఏం ప్రింట్ చేయనవసరం లేదు. ఇక్కడ నాకు ఏంటి ఫెచెస్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫేక్ స్టోర్ ఏపీఐ. ఫేక్ స్టోర్ ఏపీఐ నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని వస్తుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ కావాలి. ఇక్కడ మనకు ఫార్మాటింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దెర్ ఈస్ నథింగ్ టు డూ ఫార్మాటింగ్ హియర్. సో ఇది ఫేక్ స్టోర్ ఏపీఐ. ఇది గెట్ ఉంది. దెన్ స్టేటస్ కోడ్. ఇది మనం ప్రాబ్లం వస్తే ప్రింట్ చేసాం. సో ఇప్పుడు డేటా వస్తే ఆ డేటాను మనం రిటర్న్ చేసుకుంటున్నాం. ఆ డేటాను మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఒకవేళ లేదంటే అరెస్ డేటా నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తున్నాం. మనకి ఇది ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రింట్ చేసాం. సేమ్ ఇక్కడ కుడ్ నాట్ ఫెచ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఇది మనకి కావాల్సిన ఏదైతే టూల్ ఉందో ఆ టూల్. టూల్ని కూడా క్రియేట్ చేసాం మనం. ఫేక్ స్టోర్ ఏపీఐ కాల్ చేస్తుంది, డేటా గెట్ చేస్తుంది. డేటా గెట్ చేసిన తర్వాత ఆ డేటాను రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఏదైతే ఉందో ఇది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఏజెంట్ని క్రియేట్ చేయడం. ఏజెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏజెంట్ డిఫైన్ చేయాలి. సో ఇది నేను స్పీడ్గా వెళ్తున్నా బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. 2 సార్లు చేసాం మనం దీన్ని. సో చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ మనకు అవసరం లేదు. హ్యూమన్ మెసేజ్, సిస్టమ్ మెసేజ్ కావాలి. ఓకే, దెన్ ఏజెంట్ క్రియేషన్ కావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం మార్చాలి. టాబ్లీ సెర్చ్ కాదు ఇది టూల్. మనకు గెట్ ప్రోడక్ట్స్ టూల్ కావాలి ఇక్కడ. సో మోడల్ వచ్చేసి క్లయింటే. రిక్వెస్ట్ మాడ్యూల్ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం. దెన్ ల్యాంగ్ చైన్ మెసేజెస్ కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాం. క్లయింట్ అక్కడి నుంచి తీసుకొని వచ్చాం. గెట్ ప్రోడక్ట్స్ టూల్ ఇది. సో ప్రాంప్ట్ మార్చాలి. సో యూఆర్ఏ ఏమని ఇద్దాం ఇక్కడ, సర్చ్ అసిస్టెంట్ కాదు, ప్రోడక్ట్ అసిస్టెంట్ అని ఇద్దాం. ప్రోడక్ట్స్ అసిస్టెంట్ ఇన్ .
API. For any question given to the, for any question, for any question given, you must use the products tool, products custom tool and answer. Don't rely on internal sources. ఓకే, చాలండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చేంజెస్ చేద్దాం. ఓకే, ప్రాంప్ట్ రాసిన తర్వాత ఇన్వొకేషన్ జరగాలి. ఇది ఇన్వొకేషన్లో అడుగుదామంటే క్వశ్చన్, దీంట్లో సంబంధించిన క్వశ్చన్ ఏదైనా అడుగుదాం. మెన్స్ క్లోతింగ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అడుగుదాం ఒకసారి. మెన్స్ క్లోతింగ్. ఓకే, సో ఇన్వొకేషన్ ఇది రన్ చేసుకోవచ్చు. ఎట్లా మనకి ఇదే ఆన్సర్ వస్తుందని తెలుసు కాబట్టి ఇంకా there are 4 ఐటమ్స్ అంట. మెన్స్ కేటగిరీలో 4 ఐటమ్స్ ఉన్నాయంట. ఇవి 4 ఐటమ్స్ ఇస్తుంది ఇక్కడ మనకు. 4 ఐటమ్స్ ఏమున్నాయి అనుకుంటున్నా నేను. 1 2 3 4. సో టోటల్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అడుగుదాం. There are 4 product categories available. ఒకటి మెన్స్ క్లాతింగ్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, ఉమెన్ క్లోతింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుదామంటే ప్రోడక్ట్స్ రేటింగ్ చూద్దాం. ఇక్కడ రేటింగ్ ఉంది. 5 ఉంది రేటింగ్ ఇక్కడ. 5 రేటింగ్ ఉన్నాయి ఇక్కడ. సో 2 కంటే తక్కువ ఉన్న రేటింగ్ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ డిస్ప్లే అవ్వదు. గివ్ మీ ప్రోడక్ట్స్ which are having rating below 2.0. Is it not interesting? Tokens అయిపోయాయా? లేదులేండి. Based on the product received from the fake store API, there is one product which is below rating 2.0. టైటిల్ ఇది ఒకటే ఉందంట, అంతే. రేటింగ్ 1.9 ఉంది ఇక్కడ. ఇది సో అంతేనా? 2.0 లేదు, ఒకటి ఉంది అంతే. ఓకే, దెన్ ఇంకా ఏదైనా క్వశ్చన్ అడుగుదామా? మీరు ఏదైనా అడగాలంటే అడగండి క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ ప్రోడక్ట్ కేటగిరీ. ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మన దగ్గర ఏం డేటాబేస్ లేదు, కానీ మన దగ్గర డేటాబేస్ ఉంటే, మన దగ్గర ఏపీఐ ఉంటే ఆ ఏపీఐతో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కదా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్ ఇన్ ద రెజ్యూమ్, ఇది రాసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చేయాలన్నమాట ప్రాజెక్ట్స్. మీరు ఏం చేయాలి, ఇలాంటివి తీసుకొని రెజ్యూమ్లో పెట్టాలి. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ ఫీచర్స్ ఇన్ అమెజాన్, so I want to recommend some improvements in the Amazon. So if we include this agent in the Amazon, so that we can add a better thing అని. అర్థమవుతుందా మీకు? ఇట్లాంటివి చేసి ఇట్లాంటివి మన రెజ్యూమ్లో పెడితే ఎందుకు చెప్పండి, ఎందుకు మనం ఇంటర్వ్యూస్లో బెటర్గా ట్రీట్ చేయరు? ఇది ఒక కొత్త ఫీచర్ నేను ఇంక్లూడ్ చేస్తున్నా అమెజాన్లో కదా, ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లో అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా, వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మాట్లాడతా. ఎవరో ఒకరు మాట్లాడారు, గణేష్ ఎవరో గుర్తులేదు నాకు, ఎవరో ఒకరు మాట్లాడారు. దాన్ని ఇదంతా చేయొచ్చు అనమాట. మనం ఏంటి, మన మమ్మీ ఉంది, జెప్టో ఓపెన్ చేసి నేను ఈరోజు దాల్ చేయాలనుకుంటున్నా, దాల్ కావాల్సిన ఐటమ్స్ అన్ని నాకు ఫిల్టర్ చేసి ఇవ్వు అని అడిగాను అనుకో. ఎల్ఎల్ఎంకి బ్రెయిన్ ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకుంటుంది. దాన్ని ఏపీఐతో కమ్యూనికేట్ చేసి అక్కడి నుంచి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుంది ఏంటనేది? సో అలాంటి ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం చేయగలిగితే కదా. ఇంకా ఇప్పుడు ఈ-కామర్స్, ఇప్పుడు
పాయింట్ ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే కామర్స్ వెబ్సైట్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారు. కాదు, అది కాదు ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటో తెలుసా? సో నువ్వు ఈ కామర్స్ వెబ్సైట్ చెయ్యి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ కామర్స్ వెబ్సైట్ అని పెట్టద్దు, దాన్ని మార్చి పేరు, దాంట్లో ఏదైనా అప్డేషన్స్ చెయ్యి. ఇప్పుడు ఈ చిన్న ప్రాజెక్ట్ చాలన్నమాట మీ దాంట్లో పెట్టుకోవడానికి. ఇది తీసుకొని వెళ్ళి మీ దాంట్లో పెట్టుకొని ఇలాంటి అప్డేషన్ నేను ఒకటి క్రియేట్ చేసా, ఇలాంటిది నేను ఒకటి క్రియేట్ చేసా అని పెట్టారనుకో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకు అడగారు చెప్పండి? అర్థమవుతుందా ఏంటనేది? సో ఇప్పుడు మీరు రియల్ టైమ్ డేటా తీసుకొని రానవసరం లేదు. రెప్లికేట్ చేసా, స్టిమ్యులేట్ చేసా అని చెప్తే చాలన్నమాట ఇక్కడ. ఐ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? ఇది నేను నిన్న కూడా చెప్పా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిరీస్ ఏదైతే ఉందో మనకు, ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్ మీకు ఎక్కడ దొరకదు. ఈ కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. నేనేదో చెప్తున్నానని కాదు. ఈ కంటెంట్ ఎక్కడ దొరకదనమాట. ఇక్కడ ఏంటంటే నేను ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఏంటనేది ఇచ్చాను. దాంతో పాటు ఐయామ్ గివింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చూపించాను కదా మీకు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. మేబీ ఇది రేపు పొద్దున ఒక 100 మంది చూసారనుకో. 100 మంది అదే ప్రాజెక్టే పెడతారు. అది ప్రాబ్లమ్ అనమాట. అక్కడ ప్రాబ్లమ్ వస్తది. అర్థమవుతుందా? సో అవి కాకోకుండా చూసుకోవాలి మనం. నేను అందుకే చెప్తున్నా. కామర్స్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ డేటా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఐపీఎల్ ప్రొడక్ట్స్ చేస్తారు. ఐపీఎల్ ప్రొడక్ట్స్ చేయండి, ప్రాబ్లమ్ ఏం లేదు. ఐపీఎల్ ఐటెమ్స్ డిస్‌ప్లే చేయండి. లేదంటే కుకింగ్ ఉంది. కొంతమంది అమ్మాయిలు కుకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం కుక్ చేయాలంటే ఇప్పుడు దాంట్లో మనం ఏదైనా ఒకటి ఇచ్చామనుకో, దానికి తగ్గట్టుగా ఐటెమ్స్ అన్ని చూయిస్తదనమాట. బట్ దాంట్లోకి ఏజెంట్‌ని ఇంటిగ్రేట్ చేయండి. చాట్‌బాట్‌ని ఇంటిగ్రేట్ చేయండి. అది కదా కావాల్సింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను ఇదొకటి చూయించాననమాట. దీని ప్రకారంగా మీరు మార్చుకోవచ్చు ఏదైనా. మార్చుకొని దాని తగ్గట్టుగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ 100 మంది, 1000 మంది ఒకటే క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేరనమాట. ఏం చేయాలి మీరు? దాంట్లో అడిషన్స్ చేసుకోవాలనమాట. ఉన్న దాంట్లోకే నేను ఇది చేశా, ఇది చేశా, దీంట్లో ఇది అప్డేషన్స్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలాంటి కొత్త ఫీచర్‌ని నేను ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నా దీంట్లో అనే పాయింట్ లాగా మనం చూపియాలనమాట. అప్పుడు మనకు డిమాండ్ ఉంటది. అర్థమవుతుందా? అలాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి మనం. ఓకే. సో, ఇక్కడ ఎవరో కొన్ని క్వెషన్స్ ఇవాళ అడగమని అడిగారు. సో, వాటిని అడుగుదాం కొన్ని. హైయెస్ట్ రేటింగ్ ప్రొడక్ట్స్. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మోర్ దాన్ అండర్ 350 అంటే ప్రైజా? ప్రైస్ 350 ఇక్కడ డాలర్స్‌లో ఉన్నదేమో ప్రైజ్. లేదు, లేదు. ఇదే ఉంది. అడుగుదాం. మంచి క్వెషన్. ఇది అడుగుదాం. ఇంకా ఏం చేయాలి మీరు? దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జెమినై వాడా. జెమినై కాకుండా ఇంకా వేరే ఏమైనా వాడడానికి ట్రై చేయాలన్నమాట మీరు. సో, దేర్ ఆర్ 17 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గ్రేటర్ థాన్ 2.5 అండ్ లెస్ థాన్ ఓకే. మనం ఇక్కడ ఏమైంది తెలుసా? మనం క్వెషన్ సరిగ్గా అడగలేదు. కాబట్టి అది డిఫరెంట్ వేలో ఆన్సర్ తీసుకొనొస్తుంది. ఏం జరుగుతుంది చెప్పండి ఇక్కడ? మనం క్వెషన్ సరిగ్గా ఇయలేదనమాట. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మోర్ థాన్ 2.5 అండ్ లెస్ థాన్ 350 అని అడిగాం. అంటే 2.5 రేటింగ్, 350 కాస్ట్ అనమాట. కానీ మనం అది ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి తనంతకు తాను ఓన్‌గా అర్థం చేసుకుంటుందనమాట. ఇదే హెల్యూసినేషన్. అర్థమవుతుందా? తన ఓన్‌గా తను అర్థం చేసేసుకుంటుందనమాట. అప్పుడు మనమేం జేయాలి? చెప్పాలి. ఇన్‌స్ట్రక్షన్ ఇన్‌స్ట్రక్షన్ బేస్డ్. ఏం జేయాలి? మోర్ థాన్ రేటింగ్ ఆఫ్ 2.5 అండ్ దీంట్లో ప్రైజ్ ఉందా? ప్రైజ్ అండర్ 350. ఇది క్వెషన్ అడుగుదాం. API keys. Okay. There are 15 products with a rating greater than 2.5, price under 350.
ఇవి 15 ప్రోడక్ట్స్ ఇస్తున్నాడు మనకు. జేసన్. నేను జేసన్‌లో ఇవ్వని అడుగుతున్నా. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాదు. లిస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ జేసన్ అడుగుదాం నెక్స్ట్. సో, మనకు ప్రోడక్ట్స్ యొక్క ప్రోడక్ట్ లిస్ట్ ఇవ్వట్లేదు. ఏవున్నాయో ఇస్తుందనమాట. అందుకు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మోర్ దాన్ రేటింగ్ అని అడుగుదాం. అప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్‌ని మనకు ఇక్కడ జేసన్‌లో ఇస్తది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏఐ అద్భుతం ఏం కాదనమాట. ఏఐ ఏంటంటే ఒక బ్రెయిన్ లాంటిదనమాట. ఆ బ్రెయిన్ రావడం వల్ల మనం థింక్ చేసేది ఏఐకి ఇస్తున్నాం మనం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. ఇదేముంది జేసన్ స్ట్రింగిఫై ఫార్మాట్‌లో ఉంది. దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి అంతే. ఈస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో, ఇప్పుడు అర్థమైందా ఏంటనేది? ఇప్పుడు అర్థమైందా? అంటే ఇంతకుముందు నేనైతే థియరిటికల్‌గా చెప్పానో ఇప్పుడు అర్థమైందా? ఇంతకుముందు ఇద్దరెవరో అర్థం కాలేదన్నారు. ఇప్పుడు అర్థమైందా ఏంటనేది?